శుక్రవారం విజ్ఞాపన ప్రార్థన కూడికలో మన ధ్యానాంశము దేవుని యొక్క బిడ్డల జీవితాల్లో శరీరములోని 7 అవయవాలు పరిశుద్ధంగా ఉంటే ప్రభు యొక్క రాజ్యములో మనం ప్రవేశిస్తాం. ఆమేన్. వాటిలో ఇప్పటి వరకు 3 అవయవాల గురించి చెప్పుకున్నాం. గుర్తున్న వారు జ్ఞాపకం చేసుకుందాం. మొదటిది హృదయము, రెండవది పాద శుద్ధి, మూడవది కన్నులు. ఈ రాత్రి 4వ అవయవమును గురించి ధ్యానం చేసుకుందాము. ఆమేన్. హృదయము చాలా ప్రాముఖ్యమైంది గనుక మనము మొట్టమొదట హృదయం గురించి ధ్యానం చేసుకున్నాం. ఎందుకంటే హృదయము శుద్ధిగా ఉంటే చెప్పండి, దేవుణ్ణి చూస్తాం. రెండవది పాదముల శుద్ధి చాలా ప్రాముఖ్యమైనది. మూడవది కంటి శుద్ధి కూడా ధ్యానం చేసుకున్నాం. కన్ను మన దేహానికి దీపమై ఉన్నది. దీపం వెలుగుతుందా, ఆరిపోయిందా? చక్కగా మనం ధ్యానం చేసుకున్నాం. దీపం ఆరిపోతే చీకటి, దీపము వెలుగుతూ ఉంటే నీ జీవితం దివ్యంగా ఉంటుంది. 3 విషయాలు అయిపోయాయి. ఈ రాత్రి మనమందరము 4వ అవయవమై ఉన్నది. అది ఏమిటి అనగా చూడండి, దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ప్రియులరా నాలుక. ఏంటిది? నాలుక. యాకోబు రాసిన పత్రిక చూడండి. యాకోబు రాసిన పత్రికలో నాలుకను గురించి అత్యంత ప్రాముఖ్యముగా చెప్పబడింది. ఎందుకంటే అవయవాలన్నిటిలో కల్లా నాలుక చిన్నదే అయినా అది చాలా ప్రమాదకరమైనది. నాలుక అవయవాలన్నిటిలో కల్లా చెప్పండి చిన్నదే, కానీ చాలా ప్రమాదమైనది. అందుకని ఈ రాత్రి నాలుకను గురించి మనము ధ్యానం చేసుకుందాం. ప్రియులరా, ప్రతి మనిషికి ఏముంటుంది? నాలుక ఉంటుంది. నాలుక లేకపోతే మాట్లాడలేము. మాట్లాడాలంటే ఏముండాలి? నాలుక ఉండాలి. నాలుకలు ఎన్ని రకాలు మనకు తెలిసి కొంతమందికి పొడుగు నాలుక ఉంటుంది, కొంతమందికి పొట్టి నాలుక ఉంటుంది, ఇంకా కొంతమందికి మత్స నాలుక ఉంటుంది, కొంతమందికి మందపు నాలుక కూడా ఉంటుంది. ఇంతవరకు తెలుసు మనకి. కానీ బైబిల్లో 21 రకాల నాలుకలు ఉన్నాయి. ఆమేన్. ఎన్ని? 21 రకాలు ఉన్నాయి. ప్రతి మనిషికి నాలుక ఉంది. మనకు తెలిసి ఏదో 2-3 అనుకుంటాం, కానీ బైబిల్లో 21 రకాల నాలుకల గురించి చెప్పబడింది. ఆమేన్. మనం ధ్యానం చేసుకుందాం ఒక్కొక్క రకం, ఒక్కొక్క నాలుకను గురించి. ప్రియులరా, యాకోబు రాసిన పత్రికలో చూడండి, దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి 5వ వచనం, 3వ అధ్యాయం 5వ వచనం. అలాగునని నాలుక కూడా ఎలాంటిదంట? చిన్న అవయవము అయినను బహుగా అదిరిపడును. ఎంత కొంచెము నిప్పు ఎంత విస్తారమైన అడవిని తగలబెట్టును. నాలుక అగ్నియే. నాలుక మన అవయవములలో ఉంచబడిన పాప ప్రపంచము. నాలుకను గురించి చూడని ఎన్ని విషయాలు రాయబడ్డాయో. ఇక చదువుకుంటూ వెళితే అది మరణకరమైన విషం అంట. ఏ విషం అంటే? చచ్చిపోయే విషం. ప్రియులారా, అందుకని నాలుకను పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో చాలా చోట్ల చెప్పబడింది. నాలుక. ఈ నాలుకను ఏ నరుడంట సాధు చేయలేడంట. ఈ నాలుక నువ్వు అదుపులో పెట్టుకోగలిగితే నీ దేహమునకు ఆరోగ్యం ఉండిద్ది. ఆమేన్. నాలుకను మనం మన స్వాధీనములో ఉంచుకోవాలి.
నోటికి కళ్ళెము పెట్టడం, చిక్కము పెట్టడం. కాబట్టి నాలుకను గురించినటువంటి అనేకమైన సత్యాలు ఈ రాత్రి మనము ధ్యానం చేసుకుందాం. అక్కడ చూడండి 8వ వచనం, ఏ నరుడును నాలుకను సాధు చేయనేరుడా, అది మరణకరమైన విషం. మరణకరమైన విషం. విషం తింటే ఏమవుద్ది చెప్పాలి మా? విషం తింటే ఏమైద్ది కూడా తెలియదా మీకు? విషం తింటే ఏమవుద్ది? చనిపోతారు. ఈరోజు పేపర్లో ఒక చోట ఒకనికి 20 లక్షల అప్పు ఉందంట. ఉంటే ఈ అప్పు నేను ఎక్కడ తీరుస్తా, ఇది అయ్యే పని కాదని అతను పాపం బాధపడి బిర్యానీ ప్యాకెట్ తెచ్చుకొని అందులో విషం కలుపుకున్నాడంట. కలుపుకొని ఇక అది తిని, చెప్పండి ఎంత వెనకబడ్డారు. తింటే విషం తింటే ఏమవుతాడు అని అనుకొని ఒక మంచి చెట్టు కింద కూర్చొని చివరగా భార్య బిడ్డలను జ్ఞాపకం చేసుకొని ఏడ్చుకొని ఇక ఆ బిర్యానీలో విషం కలుపుకున్నాడు. తిని చచ్చిపోవాలనుకున్నాడు. ఇంతలోపు చూడండి, ఇంతలోపు ఏం జరిగింది తెలుసా? అప్పు ఇవ్వాల్సినోడు ఆ దారిన పోతా చూశాడంట. చూసారే ఏందిరా అది అంటే బిర్యానీ. అప్పు ఇవ్వకుండా నువ్వేం తింటున్నావు? బిర్యానీ తింటావా? అప్పు ఇవ్వకుండా ఒక పక్క అప్పులుంటే నువ్వు బిర్యానీ తింటావా? ఈ బిర్యానీ నేను తింటానని వాడు తీసుకొని వెళ్ళి చెప్పాలి. అక్కడికి వెళ్ళి తిని పాపం చచ్చిపోదాం అనుకుంది. వీడు చూసారా ఎలా ఉందో? అతను చనిపోయాడు. వాడి ఉద్దేశం ఏంటంటే వీడు బిర్యానీ తినటానికి లేదు. నాకు అప్పు ఇవ్వకుండా వీడు బిర్యానీ తింటాడా? చూసారా అనుకుని వాడు ఆ బిర్యానీ ప్యాకెట్ తీసుకుపోయి చనిపోయాడు తిని. వీడు అసలు చెప్పే అవకాశం కూడా ఇవ్వలేదంట వాడికి. అయ్యా నేను అప్పులు తీర్చలేక అప్పుల కోసమని బిర్యానీ తెచ్చుకుని అందులో విషం కలుపుకొని తిని చచ్చిపోదామని అయ్యా అని చెప్పబోతుంటే వినలేదంట. నోర్మోయ్, మా అప్పు ఇవ్వకుండా నువ్వు బిర్యానీ తెచ్చుకొని తింటావు, ఈ బిర్యానీ నువ్వు తినటానికి లేదు, నేను తినాలని తీసుకుపోయి తిని చనిపోయాడు. విషం అంత ప్రమాదం. బైబిల్ ఏమి రాయబడింది? నాలుక చెప్పాలి ఎలా ఉంది? మరణకరమైన విషం. విన్నావా ఎప్పుడన్నా ఈ మాట? విన్నావా? మరణకరమైన విషం, మరణకరమైనటువంటి విషం. ఈ మధ్య ఒక ఊరిలో అమ్మాయి నీళ్ళకి వెళ్ళింది. నీళ్లు తీసుకొని వస్తూ ఉంది. ఇంటికి రాగానే తన కాలినున్న అమ్మా దాన్ని ఏమంటారు? గొలుసు. కాలిన ఉండే గొలుసేనా ఇంకేమన్నా పేరా? పట్టి అంటారు కదా, అది జారిపోయింది ఎక్కడో. ఇంటికి రాగానే చూసుకుంటే లేదు. వాళ్ళ అన్న అన్నాడంట, ఆ అమ్మాయి వాళ్ళ అన్న, నువ్వు ఎక్కడ చూస్తా నడిచావు? ఎటు చూసి నడిచావు? నువ్వు ఎటు చూసి నడుస్తుంటే అది ఎటు పోయింది? నువ్వు జాగ్రత్త లేదు నీ దగ్గర అనగానే, ఆ మాట అనగానే వీళ్ళ పక్కనున్న బావిలో దూకి చనిపోయాడు. ఎంత పౌరుషమో చూసారా? ఉన్నారా ఈరోజు ఈ దినాల్లో అలాంటి వాళ్ళు? నేను బాగానే చూసా, నువ్వు బాగా చూసావో లేదో చూసుకో అనేవాళ్ళు ఎక్కువ ఉన్నారు ఈ రోజుల్లో కదా. ఆ సహోదరి తన అన్న ఆ మాట అన్నాడని వెంటనే వెళ్ళి బావిలో దూకి చనిపోయింది. అంటే ఆ మాట అమ్మాయికి చెప్పాలి ఎంతో బాధ కలిగించింది. ఆమె అది పెద్ద బాధపడే అంశంగా మనకు కనపడట్లా ఇప్పటికీ. కానీ ఆ అమ్మాయి చాలా సిన్సియర్. ఆ మాట తట్టుకోలేకపోయింది. ఆ మాట ఆ నాలుకతో తన సొంత అన్న అనగానే ఏమైంది? మరణకరమైన విషంలాగా ఉంది ఆ మాట. చూసారా ప్రియులరా? అందుకనే కొంతమందికి ఒక దెబ్బ కొట్టినా మర్చిపోతాం కానీ ఆ మాట మర్చిపోలేమంటారు. అంటే తమ నాలుకతో వచ్చిన మాట అంత బాధ కలిగించేదిగా ఉంటుంది కొంతమందికి.
కొంతమంది కొన్ని మాటలంటే తట్టుకోలేరండి, ఆ మాటను బట్టి చనిపోతారు, మాటను బట్టే చనిపోతారు. కారణం ఏంటో తెలుసా? వారికి ఆ మాట విషములాగా ఉండింది. అందుకని బైబిల్లో నాలుక మరణకరమైన విషం, చెప్పాలి, నాలుక మరణకరమైన విషం. జాగ్రత్త, నీ నాలుకతో ఎట్ట పడితే అట్లా మాట్లాడకూడదు, నాలుకతో ఎలా పడితే అలా మాట్లాడకూడదు. నాలుక పాప ప్రపంచం అంట. ఏంటిది? పాప ప్రపంచం. ప్రియులారా, ఈ పాప ప్రపంచాన్ని మనము స్వాధీనములో ఉంచుకోవాలి. ఆమేన్. ఎక్కడ పెట్టుకోవాలి? స్వాధీనం. మన శరీరములోని ప్రతి అవయవము కూడా మనము స్వాధీనములో ఉంచుకోవాలి. దేవుని బిడ్డలందరూ మన అవయవాలను ఎలా ఉంచుకోవాలి? మన స్వాధీనములో. చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1వ వచనం. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను దేవునికి ఏం చేయాలి? మనము సమర్పించుకోవాలి. ఆమేన్. శరీరాన్ని ఎవరికి సమర్పించాలి? దేవునికి. అప్పుడు నీ నాలుక కూడా ఎలా పడితే అలా మాట్లాడదు. అందుకని బైబిల్లో నాలుకను గురించి లోతైన విషయాలు చెప్పబడ్డాయి. వాడ సముద్రం మీద నడిచే వాడ ఎలా వెళుతున్నది, ఎక్కడికి వెళ్ళేది చూపించడానికి దానికి చుక్కాని ఉండిద్దంట. మనిషికంట నాలుక చుక్కాని వంటిది. ఆమేన్. వాడ ఎక్కడికి దిక్కుకు వెళ్ళేది చుక్కాని తెలియజేస్తుంది. మనిషికి కూడా నాలుక చుక్కాని వంటిది. ఎంత ప్రాముఖ్యమో చూడండి. అందుకని ఈ రాత్రి ప్రభు చిత్తమైతే 21 రకాల నాలుకలను గురించి ధ్యానం చేద్దాం. ఒకవేళ ప్రభు అన్నీ తెలియజేస్తే అన్ని రకాలు ఈ రాత్రి మనం ధ్యానించుకుందాం. మొదటిది చూడండి, నీతిమంతుని నాలుక. చెప్పండి అందరూ, నీతిమంతుని నాలుక. దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథములో సామెతల గ్రంథం 10వ అధ్యాయం 20వ వచనం. సామెతలు 10:20. నీతిమంతుని నాలుక ప్రశస్తమైన వెండి వంటిది. ఆమేన్. నీతిమంతుని నాలుక, చెప్పండి, ప్రశస్తమైన వెండి వంటిది. ప్రశస్తం అంటే శుద్ధి అయిన వెండి. వెండిలో చాలా కల్తీ ఉండిద్దండి, చాలా మంది కల్తీ కలుపుతారు. కానీ నీతిమంతుని నాలుకంట ప్రశస్తమైన వెండి వంటిది. వెండి అమ్మా ప్రశస్తంగా ఉంటే ఎలా ఉంటుందో తెలుసా? తెల్లగా నిర్మలంగా ఉండిద్ది. మస్టుతో ఉన్న వెండి తెలుపు ఉండదు, మాసిపోయి ఉంటుంది. నీతిమంతుని నాలుక ప్రియులరా ప్రశస్తమైన వెండితో సమానం. ఇక నీతిమంతుని మాట కూడా ఎలా ఉంటది? స్వచ్ఛమైనదిగా ఉండిద్ది. గుర్తుపెట్టుకోవాలి, నీతిమంతుని యొక్క మాట శ్రేష్టమైనది. బైబిల్లో నీతిని గురించి చాలా విషయాలు చెప్పబడ్డాయి, నీతిమంతులను గురించి చెప్పబడ్డాయి. దేవుని యొక్క వాక్యములో చూడండి, సామెతల గ్రంథం 15వ అధ్యాయము, సామెతల గ్రంథం 15వ అధ్యాయము 28వ వచనం. నీతిమంతుని యొక్క మనస్సు యుక్తమైనటువంటి ప్రత్యుత్తరం ఇచ్చుటకు ప్రయత్నం చేస్తుంది. నీతిమంతుని యొక్క మనసుందే, అది యుక్తమైనటువంటి జవాబుద్ది. అంటే అవసరమైనటువంటి అనుకూలమైనటువంటి మంచి జవాబును చెప్పుద్ది. అనవసరంగా
నీతిమంతుని నాలుక మాట్లాడదు, అవసరం ఉంటేనే మాట్లాడుతుంది. యుక్తము అంటే సరి అయినది, సరి అయిన జవాబు చెప్పుద్ది. నీతిమంతుని యొక్క నాలుక చూడండి, 12వ అధ్యాయం 12వ వచనం, సామెతల గ్రంథం 12వ అధ్యాయం 12వ వచనం. భక్తిహీనులు చెడ్డదారిని కోరుదురు, చెడ్డవారి కొరకు అపేక్షించును, నీతిమంతుల యొక్క వేరు ఏమవుద్ది, చిగురుస్తూ ఉంటుంది. చిగురు, తర్వాత పుష్పము, ఆ తర్వాత ఫలము. ఫలం అంటే కాయలు. కాయలు వచ్చే ముందు ఒక చెట్టు ఏం చేస్తుంది, చిగురిస్తుంది. చిగురించిన తర్వాత పుష్పిస్తుంది, పుష్పించిన తర్వాత కాయలు కాస్తుంది. ప్రియులారా, గుర్తుపెట్టుకోవాలి, నీతిగా నీవుంటే నీవు ఖచ్చితంగా చిగురుస్తావు. చూడండి, 92వ కీర్తనలు 92. నీతిమంతులు ఖర్జూర వృక్షము వలె మౌవ వేయుదురు, లెబనోను మీది దేవదారు వృక్షము వలె వారు ఎదుగుదురు. 97వ కీర్తన చూడండి, 11వ చరణం. నీతిమంతుల కొరకు వెలుగును, యథార్థ హృదయుల కొరకు ఆనందమును. నీతి నీ నాలుకలో ఉండాలి, నీ మాటలో ఉండాలి. ఆమేన్. నీ మాట, నీతివంతుని యొక్క మాట, నీతిమంతుని యొక్క నాలుక ఎంత ఫలవంతమైనదో చూడండి. ఆ నాలుక జీవసాధకము. అలాగే 10వ అధ్యాయము సామెతల గ్రంథం 10వ అధ్యాయం 6వ వచనం. సామెతలు 10:6. నీతిమంతుని తల మీదికి ఆశీర్వాదాలు వస్తాయి. ఆమేన్, ఆమేన్. నీతిమంతునిగా నీ నాలుకను నీవు కంట్రోల్లో పెట్టుకుంటే నీ తల మీదికి ఆశీర్వాదాలు వస్తాయి. నీతి ఎంత శ్రేష్టమైనదో చూడండి. ప్రియులరా, నీతిమంతునిగా జీవించటం ఈ భూమి మీద దావీదు భక్తుడు కూడా ఒక శ్రేష్టమైన మాట చెప్తూ ఉన్నాడు. చూడండి, 37వ కీర్తన. నేను పలుమార్లు చెప్పాను, మళ్ళా చెప్తున్నాను. 37వ కీర్తన 25వ చరణం. నేను చిన్నవాడనై ఉంటిని, ఇప్పుడు ముసలివాడనై ఉన్నాను. అయినను నీతిమంతులు విడవబడడం గాని వారి సంతానము భిక్షమెత్తుట గాని నేను ఈ మాట ఎక్కడ పెట్టుకోమని చెప్పాను అమ్మా? గుండెల్లో పెట్టుకోమన్నా. నేను హుబ్లీలో ఇటీవల కాలంలో ఒక పెళ్ళికి పిలిచారు నన్ను. ఒక పెళ్ళికి, లేదో దూర బంధువులు పెళ్ళికి పిలిస్తే వెళ్ళాను. వాళ్ళ పెద్ద కుమార్తె వివాహం. ఆయన చాలా నీతిమంతుడు. ఆమేన్. రైల్వే ఉద్యోగం చేసి రిటైర్డ్ అయి చనిపోయాడు. సరే, 2 కుమార్తెలు. ప్రియులరా, వినండి, చాలా నీతిమంతుడు. ఆయన ఇంటికి ఎవరు వెళ్ళినా జేబులో నుండి పైసా తీయనీయడు. ఆయనే ఖర్చు పెడతాడు, ఆయనే మంచిగా చూస్తాడు, ఆయనే భోజనాలు ఏదైనా సరే. చాలా నీతిగా జీవించాడు కదా, చనిపోయాడు. చూడండి ప్రియులరా, ఆ భార్య పెద్ద తెలివి కలది, చదువుకున్నది కాదు. అయినా వినండి, పెద్ద కుమార్తె డిగ్రీ అయిపోగానే ఒక మంచి పెద్ద చర్చి పాస్టర్ వచ్చి తన కుమారునికి
ఉచితంగానే వివాహము చేసుకున్నాడు. ఎవరైనా? చర్చి పాస్టర్. చర్చి పాస్టర్ అంటే దాదాపుగా అరమరకలు లేని జీవితం కలిగిన కుటుంబం అది. ఇబ్బందులు లేని కుటుంబం అది. ఒకవేళ ఇబ్బందులు ఉన్న ప్రార్థన ద్వారా ఇబ్బందులను జయించే కుటుంబం. తన కొడుకు చేసుకున్నాడు. ఆ కొడుకు కూడా ఒక చర్చికి సేవకుడు. ఆమేన్. పెద్దమ్మాయి పెళ్ళి అయిపోయిందయ్యా, చిన్నమ్మాయి సంగతి ఎట్లయ్యా? అదే టౌన్లో ఇంకో చర్చి సేవకుడు వచ్చి చిన్నమ్మాయిని కూడా వివాహము చేసుకున్నాడు. కట్నము లేదు, అంత ఇవ్వాలి, ఇంత ఇవ్వాలి, అది ఇవ్వాలి, ఇది ఇవ్వాలని అడగల. 2 పెళ్ళిళ్ళకు నేను వెళ్ళా. ఆ 2వ పెళ్లికి వెళ్ళినప్పుడు ఈ తలాంతు వచ్చింది. నాకు ఈ వాక్యం గుర్తొచ్చింది. నీతిమంతుల పిల్లలు విడవబట్టం కానీ, చెప్పాలి, భిక్షమెత్తటం కానీ నేను చూడనే. ఎవరు చెప్పారు ఈ మాట? దావీదు భక్తుడు. ఎప్పుడు చెప్పాడో తెలుసా? నేను చిన్నవాడనై ఉన్నప్పుడు చూసా, ఇప్పుడు ముసలివాడినయ్యాను. ఇదొక సత్యం కనపడింది. ఏంటో తెలుసా? అది నీతిమంతుల పిల్లలు విడవబట్టం కానీ భిక్షమెత్తటం కానీ నేను చూడలా. ఇప్పుడు మనం నీతిమంతులుగా ఉంటే మన బిడ్డలు విడవబడడం కానీ, చెప్పాలి, భిక్షమెత్తటం కానీ జరగదు. గమనించండి, ఎంత చక్కగా వివాహం జరిగింది. భోజనాలు వాళ్ళయే, ఖర్చులు వాళ్ళయే, ఆ పెళ్లి ఖర్చు వాళ్ళదే. ఆ సేవకుడు వివాహం అయిపోయిన తర్వాత నేను వెళ్ళి పలకరిస్తే ఆ పాప చెప్పింది, మా బాబాయ్ అండి, సేవకుడండి అనగానే లేచి పక్కకొచ్చి షేక్ హ్యాండ్ ఇచ్చి, అయ్యా మంచి పని చేశావు, మంచి కుటుంబం అయ్యా అని అనగానే ఏమన్నాడు తెలుసా? ఆ కుటుంబం గురించి, దేవునితో వారికి ఉన్న సహవాసం గురించి నేను తెలుసుకొనే, అయ్యా పాస్టర్ గారు, నేను ₹1,00,000 ఖర్చులకి ఇచ్చి ఈ అమ్మాయిని వివాహము, చప్పట్లు కొట్టి ప్రభువును మహిమపరచాలి. పెళ్ళి అనగానే ఎంత ఎత్తావు అమ్మా, ఏమెత్తావు, ఏం పెడతావు, ఈ పనికి మాలిన మాటలు తప్ప రెండో ఉండవు. వాళ్ళే ఎదురుగా కట్నం ఇచ్చి వివాహము చేసుకున్నారు. ఎందుకు చెప్తున్నానంటే, నీతిమంతుని యొక్క నాలుక చూసాం మనం. నీతిమంతుని యొక్క నాలుక అతని తల మీదకి ఏం తెస్తుంది? ఆశీర్వాదాలు తెస్తుంది. సామెతల గ్రంథం చూడండి, 12వ అధ్యాయం 28వ వచనం. నీతిమంతుని చదువుమ్మా. నీతి మార్గమునందు జీవముందంట. ఏముంది? జీవము. అలాగే 13వ అధ్యాయము 25వ వచనం. నీతిమంతులు ఎట్లా తింటారు చెప్పండి? ఆకలి తీరా తృప్తిగా భోంచేస్తారు. సగం ఆకలి కాదండి, ఆకలి తీరా భోజనం చేస్తారు. కాబట్టి మన నాలుక నీతిమంతుని నాలుకగా ఉంచుకుందుముగాక. 2వ నాలుక చూడండి, సామెతల గ్రంథం 15వ అధ్యాయము 2వ వచనం. జ్ఞానుల నాలుక. అమ్మా, ఎవరి నాలుక? జ్ఞానుల నాలుక. అంటే నాలుక తెలుసు కానీ మనకు జ్ఞానుల నాలుక తెలియదు. ఎన్ని రకాలు ఉన్నాయో వెతుకుతూ ఉంటే 21 రకాలు దొరికాయి. బైబిల్లో 21 రకాల నాలుకలు దొరికాయి. మొదటిది నీతిమంతుని నాలుక, రెండవది జ్ఞానుల నాలుక. చదువు, జ్ఞానుల నాలుక మనోహరమైన జ్ఞానాంశములు పలుకుతుంది. చూసారా? జ్ఞానాంశములు.
జ్ఞానుల నాలుక మనోహరమైన జ్ఞానాంశాలు పలుకుతాయి. అదే బుద్ధిహీనుల నాలుక మోడ వాక్యాలు పలుకుద్ది, మూర్ఖులతో కూడిన వాక్యాలు. చూసారా, ఒకరోజు నేను రోడ్డు మీద వెళ్తుంటే ఒక చిన్న పిల్లోడు సిగరెట్ తాగుతుండు. చిన్న పిల్లోడండి, తాగుతుంటే ఒక అతను వెళ్తుంటాడు, అరే ఎందుకురా ఈ చిన్న వయసులో తాగుతున్నావు, తప్పయ్యానని చెప్తే చెప్తే వాడు తల ఊపాడు, ఆయన వెళ్ళిపోయాడు. రెండో వాడు వచ్చాడు, నీకంటే కూడా చిన్నోళ్ళు తాగుతురులే, ఏం కాదు. మూఢుడి యొక్క మాటది. నీకంటే చిన్నోళ్ళు కూడా తాగుతారు, ఏం కాదులే తాగు. నీతిమంతునిగా జ్ఞానం యొక్క నాలుక కానే కాదు. చెడిపోయే వ్యక్తికి నీతి కలిగిన బోధ చేయాలి. అక్కడ రాయబడిన చూడండి, జ్ఞానుల నాలుక మనోహరమైనటువంటి విషయాలు చెప్తుంది, మంచి విషయాలు చెప్పేది. జ్ఞానులు ప్రియులరా, జ్ఞానముని తలలో ఉంటే ఆ జ్ఞానముని నాలుకను కూడా జ్ఞానమైన విషయాలను మాట్లాడేస్తుంది. ఎట్లా వచ్చింది జ్ఞానం? సామెతల గ్రంథం 9వ అధ్యాయం 10వ వచనం. సామెతల గ్రంథము 9:10. యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుటయే జ్ఞానమునకు మూలం. అద్భుతమండి, అద్భుతం. నీకు జ్ఞానం కావాలంటే ఏం చేయాలి? దేవుని యందు చెప్పాలి, భయభక్తులు కలిగి ఉండాలి. చాలా మందికి దేవుడు అంటే భయం, భక్తి ఉండదు, వాడి దగ్గర జ్ఞానం ఉండదు. జ్ఞానం కావాలంటే దేవుడు అంటే చెప్పాలి, భయము భక్తి ఉండాలి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటయే జ్ఞానమునకు మూలం. ఇంకా యెషయా గ్రంథం చూడండి, 5వ అధ్యాయము. యెషయా గ్రంథం 5వ అధ్యాయం చదవాలి, 13వ వచనం. కావున నా ప్రజలు జ్ఞానము లేకయే చెరపట్టబడుతున్నారు. ఆమేన్, ఆమేన్. జ్ఞానం ఉండాలి, నువ్వు చెరపట్టబడవు. జ్ఞానము లేని వారు చెరపట్టబడతారని వాక్యము సెలవిస్తూ ఉంది. ప్రియులరా, మరి జ్ఞానం ఎక్కడ తెచ్చుకుందాం? ఎవరి దగ్గర లభిస్తుంది? కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం. కొలసీ 3:5. బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు ఆయన యందు గుప్తములై ఉన్నవి. ఆమేన్. ఏమేంటి అంట? బుద్ధి, జ్ఞానము, సర్వ సంపదలు యేసు ప్రభువులో ఉన్నాయి. కాబట్టి జ్ఞానం కావాలంటే మనం ఎవరి దగ్గరికి వెళ్ళాలి? దేవుని యొద్దకు వెళ్ళాలి. జ్ఞానం కావాలంటే నువ్వు ప్రభువును వేడుకోవాలి. ఆయన దగ్గరే బుద్ధి, జ్ఞాన, సర్వ సంపదలు ఉన్నాయి. ప్రియులరా, ఆ జ్ఞానము నీకుంటే నీ యొక్క నాలుక జ్ఞానయుక్తమైన విషయాలనే బోధిస్తూ ఉంది. చూడండి, దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో 9వ అధ్యాయం సామెతల గ్రంథం 8, 9, 10 వచనాలు. చదువుమా. సామెతలు 9వ అధ్యాయం 8వ వచనం. అపహాసకుని గద్దింపకు, గద్దించిన ఎడల వాడు నిన్ను ద్వేషించును. జ్ఞానము గలవాడిని గద్దిస్తే వాడు నిన్నేం చేస్తాడు? ప్రేమిస్తాడు. తండ్రి గద్దించాడు అనుకో, అమ్మా జ్ఞానం కలిగినోడైతే మా నాన్న నా కొరకే గద్దించాడు, నా మేలు కొరకే చెప్పాడు అని అనుకుంటాడు. జ్ఞానము లేదనుకో, అపహాసకుని నువ్వు గద్దిస్తే వాడు నీ మాటను లెక్క చేయడు. 10వ వచనం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానానికి మూలం. 9వ వచనం. జ్ఞానము కలిగిన వానికి ఉపదేశము చేయగా వాడు దాని ద్వారా మరింత జ్ఞానం తెచ్చుకుంటాడంట. చూసారా?
వాడు జ్ఞానాన్ని వృద్ధి చేసుకుంటాడు. అందుకని జ్ఞానవంతులకు గద్దింపు మంచిది. జ్ఞానవంతులను గద్దిస్తే వాడు జ్ఞానాభివృద్ధి చేసుకుంటాడు, జ్ఞానాన్ని అభివృద్ధి చేసుకుంటాడు. అపహాసకులకు చెప్పావనుకో, ఓ చెప్పావులయ్యా, నువ్వు చెప్పావు, నీ పని నువ్వు చూసుకో. ఈ రోజుల్లో అలాంటి వాళ్ళు ఎక్కువ. మనం మంచి చెప్పినా ఎందుకు చెప్పారా అని దానిని ఆకర్షించి అనుసరించేవారు తక్కువ. అదే జ్ఞానం ఉంటే, జ్ఞానము కలిగిన వ్యక్తి అయితే, జ్ఞానము కలిగిన నాలుక అయితే, ఆ జ్ఞానం కలిగిన బోధ విని తన జ్ఞానాన్ని వృద్ధి చేసుకుంటాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఆమేన్. మొదటిది నీతిమంతుని నాలుక. రెండవది జ్ఞానము గల నాలుక. మూడవది చూడండి ప్రియులరా, అగ్ని నాలుక. ఆమేన్. ఏ నాలుక? అగ్ని. అగ్ని వాక్యములో రాయబడింది, మనం చదువుకున్నాం యాకోబు రాసిన పత్రికలో. ఎంత కొంచెము నిప్పు ఎంత పెద్ద అడవిని ఏం చేస్తుంది? తగలబెడద్ది. తగలబెడద్ది. కొంతమంది చిన్న మాట చెప్పాలి, ఏం చేస్తుంది? ఇళ్ళని తగలబెడద్ది. తగలబెడద్దండి. ఓ 10-20 సంవత్సరాల క్రితం ఈ దొనకొండ దగ్గర ఎర్రబాలెం ఉంది కదా, ఇద్దరు స్త్రీలు, ఇద్దరు ఆడోళ్ళు గొడవాడుకొని కొట్టుకొని నిప్పు పెట్టేశారు ఊరికి. చూసారా అమ్మా? నన్నంత మాట అంటదా, నన్నంత మాట. ఇద్దరు అనుకొని ఆమె ఇంటికి ఈమె నిప్పు పెడితే ఒక్కిళ్ళు కాలుద్దా? ఒక్కటి కాలుద్దా? కాలదుగా. ఊరంతా ఆమెను ఊర్లో లేకుండా వెళ్ళిపోమ్మని చెప్తే దొనకొండ వచ్చి ఉంటుంది. దొనకొండ వచ్చి ఉంటుంటే ఇక్కడ కూడా గొడవే. గొడవాడినప్పుడు అలా పక్క వాళ్ళు అంటారు, నువ్వు ఆ ఊరును బాగొచ్చు మనకు కదా, ఆ ఊరును తగలబెట్టి ఈడికి వచ్చావు. చూసారా? ఏంటి కారణం? ఆమెదో అనిందంట, అన్నందుకు ఆమె ఇంటికి నిప్పేస్తే ఊరంతా కలిసి. అందుకనే యాకోబు పత్రికలో దేవుడు రాయించిన మాట ఏంటో తెలుసా? అగ్ని నాలుకయే. నాలుక ఎలాంటిదంట? అగ్ని. అగ్ని. ఎంత కొంచెము నిప్పు ఎంత పెద్ద అడవిని తగలబెట్టింది. నాలుక అగ్ని. ఎలాంటిదంట? కాలిపోవడమే. కొంతమంది మాట్లాడితే నిప్పేసినట్టు ఉంటుంది, కాలిపోవడమే. కొంచెం కొంచెం కొంచెం. ఇదొక అగ్ని. ఇంకో అగ్ని ఉంది ప్రియులారా. అపోస్తుల కార్యముల గ్రంథం చూడండి 2వ అధ్యాయం 3వ వచనం. అపోస్తుల కార్యముల గ్రంథం 2:3. మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడి వారికి కనబడి వారిలో ఒక్కొక్కని మీద వ్రాలగా, ఇది పరిశుద్ధాత్మ అగ్ని. ఆమేన్. ఆమేన్. పరిశుద్ధాత్మ అగ్ని చేత నింపబడితే నీ నాలుక కూడా పరిశుద్ధాత్మ అగ్ని వంటి మాటలను ప్రకటిస్తుంది. చూడండి రాజులు 2వ గ్రంథం 18వ అధ్యాయం 38వ వచనం. రాజులు 2వ గ్రంథం 18:38. అతడు అలాగున ప్రార్థన చేయగా యెహోవా అగ్ని ఆకాశము నుండి దిగి పశువును కట్టెలను దహించి, అంటే దహించట కాల్చివేసింది. ఏలియా గారు ప్రార్థన చేస్తే ఆకాశము నుండి అగ్ని దిగి వచ్చి దహన బలి పశు మాంసమును కట్టెలను ఏం చేసింది? కాల్చేసి. ఈ అగ్ని ఏమో పరిశుద్ధాత్మ అగ్ని. నీ నాలుక ప్రభువును ఎరుగకుండా నీ ఇష్టానుసారంగా మాట్లాడితే ఆ అగ్ని ఏమో జీవితాలను కాల్చివేసే అగ్ని. ఈ రాత్రి మన నాలుక ఏ అగ్నితో నింపబడి ఉంది? ఏ అగ్నిలాగా ఉంది? ప్రియులరా, కొంతమంది అలా ప్రవచించారంటే అగ్నిలాగా అవతల మండుతుంది, మండుతుంది, కాలిపోయింది. మరికొంతమంది చెడు చేయడానికి కాల్చివేస్తారు. పరిశుద్ధాత్మ చేత నింపబడినప్పుడు మనము పరిశుద్ధాత్మ అగ్ని మనల్ని
దహించి వేసి, మనలో ఉన్న పనికిరాని తీగలన్నిటిని కాల్చివేసి, అపోస్తలులందరూ కూడా అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడి వారి మీద వ్రాలితే ఆ అగ్ని నాలుకలు వారికి పరిశుద్ధాత్మ శక్తినిచ్చాయి, వాగ్దాటిని. పాత నిబంధన గ్రంథంలో ప్రవక్తలందరూ పరిశుద్ధాత్మ అగ్ని చేత నింపబడ్డారు. పరిశుద్ధాత్మ అగ్ని చేత నింపబడ్డారు. కొంతమంది చూడండి అమ్మా, చదువుకోరు, చదువు రాదు, కానీ బైబిలు చదువుతారు. రాజమండ్రి దగ్గర రాజోలు అని ఉంది ఒక ఊరు. అక్కడ ఒక ఆయన దేవదాస్ అని ఒక సహోదరుడు ఉంటే, ఆయన చిన్నప్పుడు ఒక అక్షరం చదువుకొని బడికి వెళ్ళాల. ప్రార్థన చేశాడంట, ప్రభువా నేను నీ బైబిల్ చదవాలని ఎన్నో దినాలు ప్రార్థన చేస్తే ఒకరోజు వేకువజామున పరిశుద్ధాత్మ ఆయన మీదికి బలముగా దిగివచ్చి పక్కనున్న బైబిల్ తీసుకొని త్వరగా ఏం చేస్తున్నాడు? చదువుతా ఉన్నాడు. ఆమేన్. చూసారా, పరిశుద్ధాత్మ అగ్ని చేత నింపబడినప్పుడు లోకానుసారంగా ఏమీ చదవలేడు, కానీ బైబిల్ మాత్రం చదువుతాడు. ఇది పరిశుద్ధాత్మ చేత నింపబడిన వ్యక్తి జీవితంలో జరిగే కార్యాలు. అలాంటి వారు నోట ఏమైనా చెప్తే అది ఖచ్చితంగా జరుగు తీరుతుంది. ఒకరోజు ఎలీషా ప్రవక్త అలా వెళుతూ ఉంటే, ఎలీషా ప్రవక్తకు తల మీద వెంట్రుకలు లేవంట, బట్ట తలలాగా ఉంది. పిల్లలందరూ గేలి చేశారంట. ఓ బోడివాడా అని గేలి చేస్తే వెనుకకు తిరిగి ఎలీషా ప్రకటన చేశాడు. ఏమనో తెలుసా? అడవిలో నుండి సింహం వచ్చి, ఎలుగుబంటి వచ్చి మిమ్మల్ని తినుగాక అన్నాడు. వెంటనే వచ్చింది, ఆ పిల్లలందరినీ తినేసింది. ఆయన నాలుక ఎలా ఉంది? అగ్ని వంటిది. ఆమేన్. ఎలా ఉంది? అగ్ని వంటి. అంటే ఆ నాలుక పరిశుద్ధాత్మ అగ్ని యొక్క శక్తిని పొందుకుంది. ప్రభు ఆరోహణమై వెళ్ళినప్పుడు శిష్యులు కూడా అంతే, మేడగదిలో ఉండి ప్రార్థన చేస్తే ఆకాశము నుండి పరిశుద్ధాత్మ దిగి వచ్చి వాళ్ళ మీద వ్రాళగా, పేతురు వెళుతూ ఉంటే దారిలో ఆయన నీడబడిన వాళ్ళందరికీ స్వస్థత వచ్చింది. చప్పట్లు కొట్టి ప్రభును మహింపరచాలి. ఒకప్పుడు పేతురు యేసయ్య ఎవరు నాకు తెలియదని బొంకాడు. ఇప్పుడు పేతురు పుట్టినది మొదలుకొని కుంటివాడైన ఒక మనుషుణ్ణి లేవనెత్తి ఏం చేశాడు? నడిపించాడు. గంతులు వేసేలా చేశాడు. పరిశుద్ధాత్మ అగ్ని చేత నింపబడ్డాడు. కనుక మన నాలుకలను కూడా మనం పరిశుద్ధాత్మ అగ్ని వలె మనల్ని మనము సిద్ధపరచుకుందుముగాక. ఆమేన్. మొదటిది చెప్పాలి, నీతిమంతుని నాలుక. రెండవది జ్ఞానుల యొక్క నాలుక. మూడవది అగ్ని నాలుక. నాలుగవది చూడండి ప్రియులరా, తెప్పరిల్ల చేసే నాలుక. ఆమేన్. సామెతల గ్రంథం 25వ అధ్యాయం 13వ వచనం. సామెతలు 25:13. చదుమ్మా. కోతకాలపు మంచు యజమానుల హృదయమును తెప్పరిల్ల చేసే మాటలు చెప్తాడు. ఆమేన్. కొంతమంది చల్లగా కొన్ని మాటలు చెప్తే ప్రాణం ఏమవుద్దంట? తెప్పరిల్లుద్ది. ఆమేన్. గమనించండి, ఒక ఇంటికి నేను వెళితే ఆ తల్లి కుమారునికి ఏమని బోధ చేస్తుందో తెలుసా? అయ్యా, ఈ ఊరిలో ఉన్న వాళ్ళందరి పిల్లల కంటే నీవు పేదవాడివి. ఆమేన్. నీవు పేదవాడివయ్యా. ఎందుకో తెలుసా? నీకు తండ్రి లేడు. తల్లిని ఉన్నా కానీ నా వెనకాల ఆస్తిపాస్తులు లేవు.
ఏదైనా ఒక విషయం వచ్చి గొడవ ఆడాలంటే మన వెనకాల ఎవరూ లేరు. కాబట్టి నువ్వెవరి జోలికి వెళ్ళొద్దు. నేను అలా ఆ గుమ్మములోకి వెళ్ళి ఆగిపోయా. ఎలాంటి బోధో తెలుసా? తన కుమారుని చల్లగా 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 తెప్పరిల్ల చేసే బోధ. అందరిలో గొడవ పెట్టుకోవద్దయ్యా. గొడవాడటానికి మన వెనకాల ఎవరు లేరు. ఎంత చక్కని బోధ, ఎంత చక్కని చల్లని బోధ. తన బిడ్డకు మంచి బోధ చేస్తా ఉంది. ఆ మాటలన్నీ విన్న తర్వాత ఇద్దరు మోకరిల్లి ప్రార్థన చేస్తున్నారు. ప్రియులారా, చప్పట్లు కొట్టి ప్రభువును మహిమ. నీ బిడ్డలకు నువ్వు చేసే బోధ ఎలా ఉండాలో తెలుసా? మెల్లనిదిగా చల్లనిదిగా వాని ప్రాణాన్ని ఏం చేయాలి? తెప్పరిల్ల చేసే రీతిగా నీ నాలుకతో అతనికి బోధ చేయాలి. బిడ్డలకి నువ్వు ఎంత నెమ్మదిగా చెప్పుకుంటే అంత నెమ్మదిగా వారు వినగలుగుతారు. వారిని తెప్పరిల్ల చేసేదిగా ఉండాలి, తెప్పరిల్ల చేసేదిగా ఉండాలి. దావీదు భక్తుని జీవితంలో సౌలు రాజుకు భయపడి వెళ్ళి అరణ్యములో దాక్కుంటే అక్కడ తన వారందరినీ ఒక చోటు ఉంచి ఈయన ఇంకో చోటికి వెళ్ళి వచ్చేసరికి వేరే శత్రు జనాంగం వచ్చి ఇళ్ళన్నీ దోచుకొని తన వారిని చెరపట్టుకొని తీసుకొని వెళ్ళారు. దావీదుతో పాటు ఉన్నోళ్ళందరట ఈ దావీదును బట్టి మాకు ఈ శ్రమ వచ్చిందని అనుకుంటూ దావీదును రాళ్లతో కొట్టి చంపాలనుకుంటున్నారంట. ఆ సమయంలో దావీదు ఏం చేశాడో తెలుసా? దేవుని యొక్క అంగీ ధరించుకొని ప్రార్థన చేశాడు. దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడు. ఏమని తెలుసా? దేవా, నేను వారిని తరిమితే వారిని జయించగలనా? నా వారిని తిరిగి తెచ్చుకోగలనా? అయ్యా, నువ్వు తెలియజేయమని ప్రార్థన చేస్తే చుట్టూన్నోళ్ళేమో దావీదును చంపాలనుకుంటున్నారు. దేవుడు అన్నాడు, నువ్వు వెళ్ళి తరుము, నీ వారిని నువ్వు తిరిగి తీసుకొని వస్తావు. చప్పట్లు కొట్టి ప్రభువును మహింపరచాలి. మనకి ఇబ్బంది వచ్చినప్పుడు, మనకు సమస్య వచ్చినప్పుడు మనుషుల దగ్గరగా దేవుని సన్నిధికి వెళ్ళి నువ్వు అడగగలిగితే దేవుడు నిన్ను తెప్పరిల్లా చెయ్యగలిగినవాడు. కొన్నిసార్లు కృంగుబాటు పరిస్థితులు వస్తాయి, కృంగిపోయే పరిస్థితులు వస్తాయి. నువ్వు మనుషుల దగ్గరికి వెళ్ళి ప్రాధేయపడమాక దేవుని సన్నిధిలోనే ప్రాధేయపడు. ఆయన నిన్ను లేవనెత్తే దేవుడు. కృంగిన వేళలో నన్ను లేవనెత్తిన చిరునామా నీవేగా. చాలా మార్లు సైతాను మనల్ని కృంగిపోయేలా చేసేది. ఆ సమయంలో నువ్వు దేవుణ్ణి వేడుకుంటే, బైబిల్లో రాయబడింది, దావీదు దేవుణ్ణి బట్టి తనను తాను బలపరుచుకున్నాడంట. మనుషులను బట్టి కాదు, దేవునిని బట్టి తనను తాను బలపరుచుకొని దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేస్తే ప్రభు ఆయనను లేవనెత్తాడు. వెళ్ళాడు, శత్రువులను యుద్ధం చేసి మరల తన వారందరిని తిరిగి తెచ్చుకున్నాడు. గుర్తుంచుకోవాలి ప్రియులరా, మన యొక్క మాటలు, మన యొక్క నాలుక ఇతరులను కృంగిపోయేలా చేయకూడదు. ఏం చేయాలి? తెప్పరిల్ల చేసేలా నీ మాటలు ఉండాలి. అయ్యా పర్లేదు, దేవుడు నిన్ను బలపరుస్తాడు, దేవుడు నీకు సహాయం చేస్తాడు, దేవుడు నిన్ను ఆదరిస్తాడు. ఇలాంటి పరిస్థితులు పలానోళ్ళకు వచ్చాయి, ఇలాంటి పరిస్థితులు పలానోళ్ళకు వచ్చాయి. దేవుడు వారిని ఏం చేశాడు? లేవనెత్తాడయ్యా, నిన్ను కూడా లేవనెత్తుతాడు. ఇలా నీవు తెప్పరిల్లేలా నీ సహోదరుణ్ణి, నీ సహోదరురాల్ని ఆదరించాలి. కానీ కృంగిపోయేలా మన మాటలు, మన నాలుక మాట్లాడకూడదు. ప్రభువును బట్టి ఎప్పుడు కూడా మనం ఆదరించే మాటలే మాట్లాడాలి. ఆదరించేటువంటి విషయాలే ఇతరులకు చెప్పారని మనం బలపరచాలి. అప్పుడు దావీదు ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసి ప్రభువును స్తుతించి తన వారందరిని మరల తిరిగి తెచ్చుకున్నాడు. ఏది కోల్పోయావో నువ్వు నీరసించిపోమాక, నీరసిల్లమాక. దేవుడు లేవనెత్తువాడు, ఆయన మన పక్షానుండగా మనకు విరోధి ఎవడు? ఈ వాక్యాన్ని జ్ఞాపకం చేసుకొని నీ నాలుకతో ఉచ్చరించే ప్రతి మాట కూడా
తెప్పరిల్ల చేసేదిగా ఉండాలి, బలపరిచేదిగా ఉండాలి, ఆదరించేదిగా ఉండాలి. అలా ఉన్నప్పుడే ప్రభు మన ఎడల కార్యము చేస్తాడు. చాలా మందికి తెలియదండి, కొన్నిసార్లు మనము మాట్లాడే మాటలకి దేవుడు ఆకాశము నుండి ఆమెన్ అంటాడు. ఆమెన్ అంటే నువ్వు మంచి మాటలు మాట్లాడితే దేవుడు ఏం చేస్తాడు? వాటిని ఆమెన్ అంటే అలాగూ జరుగునుగాక. ఆమెన్ అంటే అర్థం తెలుసా? అలాగూ జరుగునుగాక. నీవు మంచిగా ఉండి కూడా ఏముందిలే మాకేముందిలే అన్నావు అనుకో, పైన దేవుడు ఏమంటాడు? ఆమెన్ అంటాడు. అలాగే పోతావు. జాగ్రత్త. ప్రభు సన్నిధిలో ఉత్తేజపరిచే వ్యక్తిగా, తెప్పరిల్ల చేసే వ్యక్తిగా నీ నాలుక అలాంటి మాటలే మాట్లాడాలి. అవి ప్రభువుకి ఎంతో ఇష్టం. దేవుడు ఆ రీతిగా మనలను తెప్పరిల్ల చేస్తాడు. కాబట్టి ఈ వింటున్న ఈ నాలుకలు, మనం కూడా మన నాలుకను ఆ రీతిగా సిద్ధపరచుకొని ప్రభు సన్నిధిలో ప్రభువును మహిమపరచుదుముగాక. ఆమేన్. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం.